ప్రియమైన భక్తులారా, శ్రీకృష్ణుని పరమాత్మ లీలలు అనంతం. ఆ లీలలు ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రపంచం మొత్తం ఏకం చేసిన భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణుడు అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుని దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో ఎంతో ప్రాముఖ్యతగా కలిగినవి అయితే కొన్ని ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ ఆలయంలో చూసినట్లయితే ఎక్కువ మంది భక్తుల రద్దీతో అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ భక్తుల రద్దీలో కొంతమంది భక్తులను అయితే కొన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. మన ముందైతే ఒక భక్తురాలు ఉంది, ఆమెను కూడా కొన్ని మాటలు అయితే అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరేంటమ్మా? స్వరూప. అయితే ఏ సమస్య ఏమన్నా ఉండేనా మీకు? అంటే నాకు అక్క చెప్పింది, ఒక లతక్క, నారాయణ సార్ లతక్క అని వాళ్ళు చెప్పారు. ఏంటంటే కృష్ణుడు వచ్చిండు ఇక్కడికి, కలియుగ యశోదమ్మ ఉంది అంటే అక్క పేరు కల్పన, యశోదక్క పేరు. కల్పనక్కకి ఇట్లా కృష్ణయ్య మాట్లాడతాడు అని చెప్పి స్టోరీ చెప్పింది అనమాట. చాలా బాగుంది అది. అది వినగానే నాకు ఇన్స్పైర్. కాకపోతే నేను 3-4 ఇయర్స్ బ్యాకే విన్నా ఇక్కడ గుడి ఉంది అని. కాకపోతే నాకు అప్పుడు అనుగ్రహం రాలేదు కావచ్చు. ఆ అక్క ద్వారా వచ్చింది నాకు, లతక్క ద్వారా అనుగ్రహం వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ నెక్స్ట్ ఫ్రైడేనే వచ్చినాం. నాకు థర్స్డే తెలిసింది, నెక్స్ట్ డేనే కదా, నెక్స్ట్ డేనే వచ్చేసింది. ఇంకా ఎందుకంటే నాకు కొంచెము నేను సిక్ అయిన ఇంటిని, ఆరోగ్యంగా సిక్ అయినా, మెంటల్గా కూడా అప్సెట్ వల్ల ఉన్నా. ఇంకా ఇక్కడికి కృష్ణయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్సలెంట్, నాకు ఇంకా బాగా అనిపించింది. ఇంకా నేను 11 వీక్స్ రావాలని అనుకున్న తర్వాత నేను 5 వీక్స్ లోపే ఇంకా నాకు మంచి హెల్త్, వెల్త్, హ్యాపీ 3 వచ్చినాయి. ఇంకొకటి వచ్చేసి నేను చాలా మందికి చెప్పిన, చాలా మంది కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇంకా హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీ అంటే హ్యాపీ. రియల్గా కృష్ణయ్య ఉన్నాడు ఇక్కడ. ఇంకా అతన్ని ఏది అడుగుతా అది ఖచ్చితంగా ఇస్తున్నాడు. అంటే వచ్చి చూడండి, నేను చెప్పడం కాదు, నేనైతే లైవ్లో కనబడుతున్నా ఇక్కడ. ఎక్సలెంట్. నిజం చెప్పాలంటే ఆ దేవుడు ఏది అడిగితే అడుగుతాడు. అంటే ఇక్కడ ఇది ఒక 5,000 సంవత్సరాల కిందట ఇది రేపల్లే ఉండేనంట. అది మళ్ళీ మనకు అంటే ఆ కృష్ణయ్య ద్వారా మళ్ళీ మనకు అనుగ్రహం కలిగింది. దేవుడు మనము ఏ విధంగా కొలిస్తే ఆ విధంగా వస్తాడు, మనకు కళలోకి కూడా వచ్చి చెప్తాడు. ఇదైతే రియల్ షూర్. థ్యాంక్ యూ. నా కోరికలు అయితే నేను ఒకటి అంటే హెల్త్ ఓకే వచ్చింది, వెల్త్ ఫ్రీడమ్ కావాలనుకున్నా ఆర్థికంగా. దానివల్ల అంటే ఎకనామికల్గా వచ్చినాయి అనుకోండి, నేను కూడా దేవుడికి నా ద్వారా ఏదైనా సేవ చేయించుకుంటే ఖచ్చితంగా చేయాలని నా యొక్క ఆశయము రియల్గా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటి? మమత. ఇక్కడ కృష్ణ టెంపుల్కు మీకు ఏ విధంగా తెలిసింది ఇక్కడ కృష్ణ టెంపుల్ ఉందని? ఇంతకుముందు ఇది ఇప్పుడు ఇక్కడ ఏం లేకుండా కల్పనమ్మ కృష్ణుని తీసుకొచ్చినప్పటి నుండే మాకు తెలుసు. కృష్ణుడు ఆ మెంబడి వస్తుండంటే ఎవరు నమ్మలేదు. అప్పుడు తీసుకొచ్చి ఆ చిన్న రూమ్లో పెట్టిరు. అప్పటి నుండే మాకు కృష్ణుడు వస్తుండు, మాట్లాడుతుండు అంటే మేము కూడా స్టార్టింగ్లో నమ్మలేదు. కానీ అప్పటి నుండి కూడా మేము కూడా వచ్చుకుంటూ వారం వచ్చి అభిషేకాలు చేయడం ఆ చిన్న కృష్ణయ్యకి. అట్లా మేము ఇప్పుడు 5వ సంవత్సరాల నుంచి వస్తున్నాం ఆ చిన్న కృష్ణయ్య నుండి. చిన్న కృష్ణయ్య నాకు పెద్దది, నాకు టెంపుల్ కట్టియాలి, నేను కూడా టెంపుల్లో ఉంటే అంటే జనాలు కూడా ఎవరు కూడా నమ్మలేదు. అంటే మనం మానవులం కాబట్టి సహజంగా నమ్మరు, ఏది కానీ నమ్మరు. కాబట్టి ఒక దేవుడు అనేటోడు మనుషులతో మాట్లాడుతున్నారా అంటే ఎవరు నమ్మలే. కల్పనమ్మను కూడా అలాగే నమ్మలేరు ఎవరు. ఆమెను ఎక్కడి నుండి ఆమెతో ఎలా మాట్లాడతాడు దేవుడు, ఆమె పిచ్చితనము, ఆమె ఏదో డబ్బులకు ఆశించి చెప్తుంది ఇట్లా అని చెప్పేసి ఆమెను చిన్న చూపు చూసిరు. ఎవరు కూడా సహకరించలే. కానీ సరే రాకపోని ఎవరు నమ్మకం వారది అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరి నుంచి స్ప్రెడ్ అయ్యి చాలామంది భక్తులు రావడం జరిగింది. నేను టెంపుల్ కట్టించుకుంటా అమ్మ అని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. అలాగే టెంపుల్ కట్టించుకున్నాడు, ప్రతిష్ట కూడా చేయించుకున్నాడు. ప్రతిష్ట చేయించుకొని కూడా ఈ శ్రావణం వస్తే 3 సంవత్సరాలు ప్రతిష్ట చేయించుకొని కూడా. అంతకుముందు ఇప్పుడు ఎవరికైనా కానీ గుడికి వెళ్తే ఏదో నమ్మకంతో అయిందంటే అయింది, ఒకరికో ఇద్దరికో అవుతుంది టెంపుల్కి వెళ్తే నమ్మకంతో. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎవరు ఏ నమ్మకంతోనే అయితే వస్తారో టెంపుల్కు ఆ నమ్మకంతో ఖచ్చితంగా పని జరుగుతుంది. హెల్త్ పరంగా కానీ, పిల్లలు కాకపోవడం కానీ, పెళ్ళి కాకపోవడం కానీ, ప్రతి సమస్య ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు జరగలేదు అనేది లేదు. ప్రతి ఒక్కరి మీద కన్నయ్య అందరిది నమ్మకం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు వస్తారు ఆరోగ్యంగా. ఒక్కొక్కరైతే నేను కళ్ళతో కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఐసీ నేనా నా హెల్త్ పరంగా బాగుండాలి, మా పిల్లలు నేను సెటిల్ కావాలనుకున్నా. నేను ఇప్పుడు సెటిల్ అయినా, నా పిల్లలు 3 పిల్లలు జాబ్లు వచ్చినాయి. కన్నయ్య దేవాల బాగున్నారు. ఒక్కొక్కరు ఐసీ నుండి కూడా బతికి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చి. నేను కళ్ళతో చూసిన రియల్గా 2-3 చూసిన. ఐసీలు ఉండి ఇంకా బతకాడు, ఇంటికి వెళ్ళిపోండి వాళ్ళు, ఇంకా ఉన్న రోజులే ఉంటాడు అంటే ఇక్కడికి వచ్చి కార్లు వేసుకొచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ కూడా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసిన కూడా రియల్గా. థ్యాంక్ యూ. ఏం పేరండి? శ్రావ్య. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ స్టూడెంట్ని. ఓకే. ఇక్కడ మీకు కృష్ణ టెంపుల్ ఉందని మీకు ఏ విధంగా తెలుసు? ఫస్ట్ కృష్ణ టెంపుల్ గణేష్ నగర్లో ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో ఉండేది. ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు నమ్మలేదు. ఎట్లయినా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఎవరు ఏదో స్టోరీస్ చెప్తున్నారు అన్నట్టే ఉంటుంది.
కానీ తర్వాత వెళ్ళి చూడడం కానీ మొక్కడం కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నమ్మకం అనేది వస్తుంది. డైలీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా చూడడం కానీ అరే ఎందుకో నిజమే కదా అన్నట్టు అనిపించేది. అలానే ఇక్కడ టెంపుల్ చిన్న టెంపుల్ ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో, చిన్న టెంపుల్ చిన్న దేవుడు అట్లనే ఉండే, అట్లనే కంటిన్యూ అయ్యేది. తర్వాత ఆంటీకి ఇట్లా కలలో వచ్చి పెద్ద టెంపుల్ అప్పటి నుంచి చాలా మంచిగా గ్రోత్, అంటే టెంపుల్ కట్టడం కానీ, చాలా భక్తులు రావడం కానీ, వాళ్ళ సమస్యలకి ఆంటీ పరిష్కారం చెప్పడం కానీ ఏదైనా జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో ఏదైనా సమస్య వస్తే కృష్ణుడు గుడికి వస్తే ఒక నమ్మకం తగ్గిపోతుంది. ఆంటీ చెప్తుంది, ధైర్యం ఇస్తుంది. అది జరుగుతుందా జరగదా అని కాదు, ఒక నమ్మకంతో వస్తే పక్కా జరుగుతుంది. కృష్ణుడు ఉంటాడు, టైం ఉంటుంది, కానీ ఒక టైంకి పక్కా చేపిస్తాడు, పక్కా జరుగుతుంది అని నమ్మకం ఒకటి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్గా మెంటల్గా ఏ టెన్షన్స్ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది కృష్ణుడు దర్శనం చేసుకున్న తర్వాత. అదొక నమ్మకం, అందరు నమ్మాలని ఆ కృష్ణుడి దగ్గరికి. మీ చదువుకు సంబంధించిన ఏమైనా కోరికలు కోరుకున్నారా కృష్ణుడితో? ఆబ్వియస్లీ కోరుకుంటాం. ఎట్లయినా డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు, ఇంకా చదువుకున్నప్పుడు, తమ్ముడికైనా ఎవరికైనా ఫీవర్స్ వచ్చినప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, డాడీకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మా కృష్ణుడి దయ వల్ల ఇట్లా కరోనా టైంలో అదొక క్రిటికల్ ఫేజ్ నుంచి వచ్చాము. అప్పటి నుంచి చాలా నమ్మకం. ఎవ్రీ ఫ్రైడే నాన్ వెజ్ తినడం కానీ అన్నీ బంద్ చేసి ఓన్లీ కృష్ణుడి గురించి ధ్యానంలో ఉండడం అదొక ఆనందాన్ని కలిగిస్తుంది. జై శ్రీకృష్ణ. నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరమ్మా? పద్మావతి. ఏ ఊరమ్మా? రామాయంపేట. రామాయంపేట నుంచి ఇక్కడికి వచ్చావా? మా బిడ్డ ఉంటుంది ఇక్కడ. ఆ బిడ్డ కోసం వచ్చిన. అయితే ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి అని వచ్చిన. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? మొన్న ఒకసారి వచ్చిన మంచిగానే ఉన్నది. మంచిగా ఉంది. ఏం కోరిక కోరుకున్నారు కృష్ణుడిని మీరు? నాకు కడప 4 బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇక మా మనమలు మంచిగా చదువుకోవాలి, అందరు బాగుండాలి, ప్రయోజకులు కావాలి అని కోరుకున్నా. ఆరోగ్యాన్ని ఇయ్యి అని కోరుకున్నా. ఎట్లుంది మీ కుటుంబ పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి అని, కొన్ని సమస్యల నుంచి బయటపడాలి అని కోరుకున్నా. అయితే నమ్ముతున్నారా మరి ఇక్కడ? నమ్ముతాం. మా కృష్ణ అంటేనే బాగా ఇష్టం. రాంపేటలో కూడా మా కొడుకు కృష్ణుని గుడి కట్టిపించిండు. మళ్ళా ఇది వస్తుంది కదా, ఇది గోకులాష్టమి వస్తుంది కదా, ఆడ అందరికి భోజనాలు పెడతాడు, సంతర్పణ పెట్టిస్తాడు. మా చెల్లి ఎప్పుడు కృష్ణుడే ఫోటో అని ఉంటుంది. అట్లా ఇష్టం మా కృష్ణుడు అంటే. మీ ఆరోగ్యం అయితే బాగుంది కదా? బాగుంది. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు లావణ్య. ఈ గుడికి ఎందుకు వచ్చారు? గుడికి మనం ఏమైనా మొక్కుకున్న కోరికలు కోరుకున్నందుకు మొక్కి మళ్ళీ తర్వాత తీర్చుకొని కూడా నెరవేర్చుకోవడానికి కూడా వస్తాము. మీరేమన్నా కోరుకున్నారా కోరిక? ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం కోరుకోలే, కోరుకుంటే తొందరగా నెరవేరుతాయి. అందరు భక్తులు శుక్రవారం చాలా మంది వస్తారు, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. బాగా అనిపిస్తుంది ఇక్కడ గుడికి వచ్చినప్పుడు? ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. మీరు వచ్చారా ఇంకెవరైనా వచ్చారు? మా పిల్లలు వచ్చారు. ప్రతి శుక్రవారం వస్తూ ఉంటారా? వస్తుంటారు. నమస్తే అమ్మ. నమస్కారం. ఏ ఊరమ్మ? సిద్దిపేట. సిద్దిపేట నుంచి ఇక్కడికి ఏ సమయంలో వచ్చారు? ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. అయితే ఎందుకని ఇక్కడికి రావడం జరిగింది? చాలా ఫేమస్, అనుకున్నాయి అవుతున్నాయి అని మా ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే చూద్దామని వచ్చాము. మీరేమన్నా అనుకున్నారా? మేము ఇక కోరుకుంటాం ఇప్పుడు. కోరుకుంటారు. అయితే ఇంతకుముందు భక్తులు అయితే కొంతమంది చెప్పారు ఏది కోరుకున్నా కానీ ఇక్కడ నెరవేరుతుందని. నమ్ముతున్నారు? నమ్ముతున్నారు. మీకేమైనా సమస్యలు లాంటివి ఉన్నాయి? ఈ ఆరోగ్య సమస్యలు కొంచెం. ఓకే. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు కోరుకుంటారా? కోరుకుంటాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? మా పేరు రవీందర్. ఓకే. ఇక్కడ మీరు చేసిపోయే కార్యక్రమం ఉంది కదా, దాని గురించి ఏమని చెప్పండి. అంటే ఇక్కడ రుక్మిణి సమేత కృష్ణ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి శుక్రవారము అక్కడ పాలాభిషేకం చేస్తారు. పాలాభిషేకం చేసిన తర్వాత దాన్ని అందరి ప్రజలకు పంచడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ భక్తులు కూడా రోజు పెరుగుతున్నారు. అయితే ఇక్కడ ప్రతి శుక్రవారము పూజ కార్యక్రమం తర్వాత కొత్తివాడ శ్రీకాంత్ వాళ్ళ ధర్మపత్ని విజయలక్ష్మి గారు ఇప్పటి వరకు మాత్రం ఈ గుడి ప్రారంభమైన నుండి ప్రతి శుక్రవారం వాళ్ళే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు వేణుగోపాల్ వాళ్ళ
మేడం ఓకే. కల్పన గారు ఈ దేవస్థానానికి కృషికి వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతున్నారు. దీనికి వ్యక్తిగతంగా ఎవరైతే ఏం సపోర్ట్ ఇంతవరకు అంటే వాళ్ళు కూడా అడగడం లేదు, చేస్తే బాగుంటుందని నా కోరిక. అయితే ఎంతమంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం ఇంతవరకు అయితే 150 to 200 వచ్చేది. ఈ మధ్యలో ఈ 2-3 months నుంచి 300+ వస్తున్నారు ఈ మధ్యలో. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.